ద మోస్ట్ హై ఆక్టెన్ మ్యాచ్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇప్పుడు జరగబోతోంది. So not only me, entire my family is a big fan of Virat Kohli. So he is actually from Pakistan. He's a big supporter for Pakistan, but he's a big fan of Virat Kohli. That is the speciality of Virat Kohli. ఇప్పుడే హార్దిక్ పాండ్యా అవుట్ అయితే అందరు చప్పట్లు కొడుతున్నారు. కోహ్లీ విరాట్ సెంచరీ! వాట్ ఎ మ్యాచ్, వాట్ ఎ మ్యాచ్, వాట్ ఎ మ్యాచ్, వాట్ ఎ విన్. అసలు విరాట్ కోహ్లీ వాట్ ఎ సూపర్ ప్లానింగ్, సూపర్ సెంచరీ. ఫస్ట్ టైం హార్దిక్ పాండ్యాని తిట్టనోడు ఎవరు లేడు. రన్స్ కొడుతుంటే తిట్టారు, ఎందుకంటే ఆడ అందరూ ఈవెన్ పాకిస్తానీ ప్లేయర్స్ అందరూ కూడా ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఎవ్రీవన్ వర్ వెయిటింగ్ ఫర్ విరాట్ కోహ్లీ సెంచరీ. ఇండియా 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 ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్. ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ద మోస్ట్ హై ఆక్టెన్ మ్యాచ్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇప్పుడు జరగబోతోంది. ఇంకో నెక్స్ట్ 1.5 hours to 2 hours టైం ఉంది మనకి. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ యూనియన్ మెట్రో స్టేషన్ ఉంది, ఈ రెడ్ లైన్లో ఉంటుందన్నమాట. ఈ మెట్రో స్టేషన్లో మనం మెట్రో ఎక్కేసి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈరోజు స్పెషల్గా మనకి ఒక పర్టికులర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి షటిల్ బస్సెస్ కూడా ఇచ్చున్నారు. కాకపోతే నేనైతే ట్యాక్సీలోనే వెళ్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ ఒకవేళ ఇబ్బంది కాకుండా అనే ఉద్దేశంతో, ప్లస్ ఆన్ టైం వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేనైతే ట్యాక్సీలో బయలుదేరుతున్నాను. అయితే ఈరోజు ట్రాఫిక్ని రీడైరెక్ట్ చేయడం కోసం మెట్రోస్ కూడా వీళ్ళు ఇక్కడ దుబాయ్ వాళ్ళు అలౌ చేస్తున్నారనమాట. రెండోది, ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే, ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు ఇండియా చేతిలో వాళ్ళు ఓడిపోయేటైతే వాళ్ళ ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళ ప్రయాణం అనేది ముగుస్తుంది. ఈ రోజుతో వాళ్ళు కంప్లీట్లీ దే కెనాట్ క్వాలిఫై టు ద నెక్స్ట్ లెవెల్ సెమీఫైనల్స్కి. మన ఇండియాకి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచే, ఎందుకంటే ఈరోజు గెలిచేటైతే మనకి డైరెక్ట్ ఎంట్రీ అనేది సెమీఫైనల్స్కి వస్తుంది. అట్లీస్ట్ 3 matchesలో 2 matches గెలిచామంటే కంపల్సరీ ఎంట్రీ. ఒకవేళ పొరపాటున మన ఇండియా కనుక ఓడిపోయేటైతే వాళ్ళకి న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో కంపల్సరీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ టుడే. సో చాలా 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 ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఆన్ పేపర్స్ చూసుకున్నట్టయితే ఇండియా అండ్ పాకిస్తాన్లో ఖచ్చితంగా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కంపారిజన్. ఇండియా ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సో చాలా బాగా ఆడుతున్నారు, అండ్ పాకిస్తాన్ గ్రాఫ్ అనేది చాలా డౌన్లో ఉంది. కాకపోతే ఒకే ఒక విషయంలో మనకు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఇస్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. సో వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. అతి చిన్న టీంతో కూడా దారుణంగా ఓడిపోతారు, అతి పెద్ద టీంని కూడా ఘోరంగా వాళ్ళు ఓడగొట్టే సత్తా ఉంది వాళ్ళకి. సో అలాంటి అన్ప్రెడిక్టబుల్ టీమ్ తోటి మనం ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇండియా టీమ్ హ్యాస్ టు బి వెరీ కాషియస్. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా పైన రికార్డ్ అనేది చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2017లో ఫైనల్గా ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా వాళ్ళని ఓడగొట్టి వాళ్ళు ఫైనల్స్ గెలిచారు. బట్ స్టిల్ మనం ఆ పర్టికులర్ దాని యొక్క బద్లా అనేది, దాని యొక్క రివెంజ్ అనేది ఈరోజు మనం ఖచ్చితంగా తీర్చుకోవాలి. అండ్ ఇండియన్ టీమ్ ఈరోజు పాకిస్తాన్ని ఓడగొట్టేసి వీ హోప్ దట్ వీ విల్ గెట్ ఇట్ డైరెక్ట్ ఎంట్రీ ఇన్ టు ద సెమీఫైనల్స్ టుడే ఇట్ సెల్ఫ్. సో లెట్స్ సీ ఇన్ ద స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసా. సో విపరీతంగా జనాలు అయితే ఉన్నారు. సో ఇక్కడ బోల్డ్ అన్ని బ్యారికేడ్స్ ఉంటాయి, రకరకాల లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు. విపరీతంగా డిమాండ్ అయితే ఉంది. మొన్నటి మ్యాచ్ కంటే ఈరోజు చాలా డిమాండ్ ఉంది. విపరీతంగా జనాలు వచ్చేసారు. ఇట్స్ ఏ హౌస్ఫుల్, ఫుల్లీ ప్యాక్డ్ స్టేడియం అండ్ మదర్ ఆఫ్ ఆల్ క్లాషెస్. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. పాకిస్తాన్కి కూడా తక్కువ సపోర్ట్ ఏం లేదు. విపరీతంగా పాకిస్తానీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ టీంని వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. చెప్పే కదా, అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ దట్ టీమ్. సో వాళ్ళ రోజు నాడు ఎవరినైనా ఓడగొట్టగలరనే కాన్ఫిడెన్స్ తప్పించి అదర్వైజ్ ఇండియన్ టీంకి అయితే ఏమాత్రం డౌట్ లేదు. బట్ స్టిల్ క్రికెట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి లెట్స్ హోప్ ఇండియన్ టీమ్ విన్స్ ద మ్యాచ్ టుడే. విపరీతంగా జనాలు వచ్చేసారు. సో క్యూ చాలా పెద్దగా ఉంది. ఇండియా టీంకి అండ్ పాకిస్తాన్ టీంకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఉంది. వాళ్ళకి లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచామన్న కాన్ఫిడెన్స్ చాలా ఉంది. సో అందుకని ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని అనుకుంటున్నారు. చూద్దాము. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీం వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. లెట్స్ సీ. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యూస్ అయితే కనపడుతున్నాయి. పాకిస్తాన్ హ్యాస్ ఎలెక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. మొహమ్మద్ షమీ ఈజ్ ఓపెనింగ్ బౌలర్. సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది.
ఇక్కడ స్టాండ్స్ అయితే ఫుల్గా నిండిపోయినాయి. ఇంకా చాలా ఖాళీ స్థలాలు వేరే ప్లేసెస్లో కనిపిస్తున్నాయి. కాకపోతే విపరీతంగా జనాలు అందరూ బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా రాలేదు. ఈ పర్టికులర్ మ్యాచ్కి ఎక్స్ట్రీమ్ హై రేటింగ్ ఉంది. ప్లస్ అంతే కాకుండా విపరీతంగా జనాలు అయితే అసలు చీరప్ చేస్తున్నారు. చూడాలి ఎలా అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది. సో పాకిస్తాన్ టీమ్ స్కోర్ని ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయగలమని చూద్దాం. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. ఇప్పటికే 4 వైడ్స్ వేసాడు అండ్ ఫైనలీ ఇట్స్ డాట్ బాల్. సో పాకిస్తాన్ టీమ్ స్కోర్ ఇస్ 5 for no loss. 10 ఓవర్స్ అయిపోయేప్పటికీ పాకిస్తాన్ స్కోర్ 52 for 2. ఇప్పటిదాకా 8 ఓవర్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. బాబర్ ఆజం అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే మనకి రన్అట్ రూపంలో ఇమాముల్ హక్ కూడా అవుట్ అయిపోయాడు. సో పాకిస్తాన్ ఇద్దరు ఓపెనర్స్ కూడా అవుట్ అయిపోయారు కాబట్టి సో వీఆర్ ఇన్ ఎ మచ్ బెటర్ షేప్. కాకపోతే పిచ్ చాలా స్లో ఉంది. మన వాళ్ళు ఫస్ట్ 2-3 ఓవర్స్లో విపరీతంగా వైడ్స్ వేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ మంచి రెస్ట్రిక్టివ్ బౌలింగ్, ప్రాపర్ బౌలింగ్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ బీ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ ద స్కోర్ విదిన్ 240. ఫస్ట్ డ్రింక్స్ బ్రేక్ టైంకి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 61 for 2 ఆఫ్టర్ 14 ఓవర్స్. షమీ అయితే ఆల్రెడీ 5 ఓవర్స్ వేస్తాడు, కేవలం 18 రన్స్ ఇచ్చాడు. షమీ ఈజ్ బౌలింగ్ రియలీ వెల్. కాకపోతే యాంకల్ ఇంజరీ ఉందని అనే ఒక ఉద్దేశంతో కావచ్చు ముందే వాళ్ళకి ఆయనది మొత్తం కోటా అంతా కంప్లీట్ చేస్తున్నట్టున్నారు. అట్ ద మూమెంట్ ఈజ్ బౌలింగ్ రియలీ వెల్. ఫస్ట్ ఓవర్లోనే 5 వైడ్స్ ఇవ్వడంతో ఏమవుతుంది అని అనుకున్నా కూడా వికెట్స్ అయితే రాలేదు. కాకపోతే ఈజ్ బౌలింగ్ రియలీ వెల్. ఈజ్ డూయింగ్ అండ్ ఎకనామికల్ బౌలింగ్ అండ్ ఐ హోప్ విల్ కంటిన్యూ అండ్ దెన్ తన కోట 10 ఓవర్లు పూర్తి చేసుకునే తను బయటకు వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్రస్తుతానికి అయితే డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 14 ఓవర్స్కే డ్రింక్స్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. 14th ఓవర్ నడుస్తుంది. పాకిస్తాన్ స్కోర్ 71 for 2. ఈరోజు 36 degrees టెంపరేచర్ ఉంది. ఎవ్రీడే నార్మల్గా హైయెస్ట్ 24 to 25, 26 ఉంటే ఈరోజు 36 ఉంది. సో ఈ మ్యాచ్ ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్లో జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా మళ్ళీ హైయెస్ట్ వచ్చి 22 to 26, మ్యాక్సిమం 29 degrees మాత్రమే ఉంది. సో అన్యూజువల్ హాట్ టెంపరేచర్ కాబట్టి సో పిచ్ కూడా ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. సో మేబీ మనకి డ్యూ పడి ఇంకా కొంచెం బాగుంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇంకో సింగిల్ వచ్చింది. సో దే ఆర్ స్కోరింగ్ 72 for 2 ఆఫ్టర్ 17 ఓవర్స్. టుక్ అకాడమీ విన్నర్ రిజ్వాన్ 25 balls-లో 11 runs. సో ఒక విధంగా మనకి మంచిదే. రిజ్వాన్ లాస్ట్ వరకు కూడా ఉండి ఇలాగే 40-50 స్ట్రైక్ రేట్తో ఆడితే మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. పాకిస్తాన్ స్కోర్ 73 for 2. ఈరోజు ఎక్స్ట్రీమ్ హీట్ ఉండడం వల్ల నేను అసలు వీడియోస్ తీయలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం సేపు 1 minute వీడియో తీసినా సరే హాట్ ఎక్కిపోతుంది. పిచ్ అయితే స్లో ఉంది. కాకపోతే వీళ్ళు మరీ చాలా జిడ్డుగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో నేను చెప్పినట్టుగా వాళ్ళ టీమ్ స్కోర్ నాట్ మోర్ దాన్ 240 అయ్యేట్ అయితే ఐ థింక్ వీ కెన్ చేజ్ ఇట్ వెల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 24th ఓవర్. పాకిస్తాన్ స్కోర్ 92 for 2. మళ్ళీ ఇంకో సింగిల్. వాజ్ ఆన్ ఎ వికెట్. అఖిల్ అండ్ రిజ్వాన్ మధ్యలో పార్ట్నర్షిప్ అయితే 50 runsకి వచ్చింది. సో 99 for 2. సో స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి అయితే. సో 25 ఓవర్స్లో 100 runs కూడా రాలేదు. ఇంకా కూడా లెస్ దాన్ 4 run rateతోనే నడుస్తుంది యాజ్ ప్రెడిక్టెడ్. సో లెస్ దాన్ 240 ఓవరాల్ స్కోర్ అయ్యేటైతే మనకు కొంచెం బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంది. 240 దాటేటైతే మాత్రం 250, 260 వస్తే మాత్రం వాళ్ళకి పాకిస్తాన్కి కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే మనకి బెనిఫిట్ ఏంటంటే ఈరోజు ఎక్కువగా హెవీ సన్ ఉండడం వల్ల మనకి నైట్ మనకి ఇక్కడ డ్యూ పడే అవకాశం ఉంది. అలా డ్యూ పడేటైతే మనకి బ్యాటింగ్ కొంచెం ఈజీ అండర్ లైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ. పాకిస్తాన్ టీమ్ స్కోర్ 103కి వచ్చింది. దే హావ్ క్రాస్డ్ ఓవర్ 100 ఆఫ్టర్ 26.1 overs. Kuldeep Yadav is bowling. That's another dot ball. మా ఫ్రెండ్తో మొత్తానికి హ్యాండిక్యామ్ తెప్పించి మరి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే మొబైల్ అయితే అసలు విపరీతంగా హీట్ ఎక్కుతుంది. ఈరోజు ఎక్స్ట్రీమ్ హాట్ ఉంది. అసలు ఈ సంవత్సరంలోనే హాటెస్ట్ డే అంటే ఈరోజే. మళ్ళీ రేపటి నుంచి కూడా మనకి హాట్ లేదు. సో చూద్దాం. మా వాడు యాక్చువల్గా మ్యాచ్ స్కోరర్, కానీ ఈరోజు మ్యాచ్ ఎంజాయ్ చేయడం కోసం స్కోరింగ్ చేయకుండా ఇక్కడ మాతో పాటు వచ్చి కూర్చున్నాడు అనమాట. సో వీఆర్ ఎంజాయింగ్ ద మ్యాచ్. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీమ్ స్కోర్ వచ్చి 127 for 2. సో ఇప్పుడిప్పుడే వాళ్ళు స్కోరింగ్ అనేది పెంచుతున్నారు. లెట్స్ సీ 240లో మన వాళ్ళు ప్యాకప్ చేయగలరా లేదని చూద్దాం. లాస్ట్ బాల్ ఆఫ్ ద 31st ఓవర్. రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇట్స్ క్విక్ సింగిల్ అండ్ దట్స్ ద 50 ఆఫ్ సౌత్ షకీల్. సో పాకిస్తాన్ టీమ్ స్కోర్ ఇస్ 137 for 2 ఆఫ్టర్ 31 ఓవర్స్. సౌత్ షకీల్ 50. దానికి పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ 20 ఓవర్స్లో లెస్ దాన్ 80 runs ఉన్నారు. లెస్ దాన్ 4 run rateతో ఆడారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ రన్ రేట్ వచ్చి 137 for 2 ఆఫ్టర్ 31 ఓవర్స్. అంటే అరౌండ్ 4.5 run rate దాకా వెళ్ళిపోయారు. సో నేను అనుకున్నట్టు 240 టార్గెట్ లోపల వాళ్ళని ప్యాకప్ చేయగలిగితే చాలా బెటర్. లేదంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉండేలా ఉంది. కాకపోతే డ్యూ పడి మనకి బ్యాటింగ్ ఈజీ అవుతుంది తప్పించి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే ఈ పాకిస్తాన్ వాళ్ళకి బాగానే ఊపొచ్చేసింది.
సగం మంది పాకిస్తానీ సపోర్టర్స్ కూడా కనబడుతున్నారు. చాలామంది అంటే అసలు ఐసీసీ మ్యాచెస్లో మనకి పాకిస్తాన్కి ఎక్కువ మంచి రికార్డ్ లేకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి రికార్డ్ ఉండడం వల్ల ఆ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టు అనిపిస్తుంది జనాలైతే. సో ఇప్పటివరకు అయితే వాళ్ళ టీం అయితే మరీ అంత డిసప్పాయింట్ చేయలేదు. హోప్ఫుల్లీ మన వాళ్ళని తొందరగా ప్యాకప్ చేయడమో లేకపోతే తక్కువ రన్స్కి స్కోర్ చేసి ఇప్పిస్తే మన వాళ్ళు చేస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి సెమీఫైనల్ ఎంట్రీ వాళ్ళకి ఎగ్జిట్ రెండు ఒకటేసారి అవుతాయి. దేర్ స్కోర్ ఇస్ 150, 142. హోప్ఫుల్లీ ఇప్పటికైనా వికెట్స్ తీస్తే బాగుంటుంది. మాట్లాడుతున్నా కానీ క్లీన్ బౌల్డ్ అక్కడ, క్లీన్ బౌల్డ్. సో ఇట్స్ 150, 143. దాట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. మనం మాట్లాడుతున్నామో లేదో వికెట్ పడింది. వికెట్ దాట్స్ ఇంపార్టెంట్. సో అక్కడ క్లీన్ బౌల్డ్. పాకిస్తాన్ టీమ్ స్కోర్ ఇస్ 150, 143 and Rizwan gets out on 46. ఫైనలీ మంచి సూపర్ క్యాచ్ తీసుకున్నారు. సో ఆ సూపర్ క్యాచ్ తీసుకోవడం వల్ల పాకిస్తాన్ స్కోర్ వచ్చి 159 for 4. సో దట్స్ అ ఫెంటాస్టిక్ క్యాచ్. హార్దిక్ పాండ్యాకి సెకండ్ వికెట్. పాకిస్తాన్ స్కోర్ ఇస్ 159 for 4. ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోవడంతో 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడడంతో స్కోరింగ్ రేట్ కొంచెం తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రైట్ నౌ 163 for 4. And Pakistan after 35.5 overs. Ravindra Jadeja inko wicket teesaru. Fantastic wicket. 165 for 5 Pakistan after 36.1 overs. Last ball of the 39th over. Ravindra Jadeja bowl చేస్తున్నాడు. Pakistan score is 177 for 5. ఈ క్విక్ వికెట్స్ పడడం వల్ల పాకిస్తాన్ స్కోరింగ్ రేట్ అనేది కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇంకా 11 ఓవర్లు మిగిలి ఉంది. సో లాస్ట్ టైం మనం ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో 40th ఓవర్ వరకు కూడా ఒక వికెట్ తీయలేకపోయాము. కానీ ఇక్కడ మాత్రం ఒక 33 ఓవర్స్కి మనకి వికెట్ పడడంతో నెక్స్ట్ 6 ఓవర్స్లోనే మనకి ఇంకో 3 వికెట్స్ దొరికాయి. సో ఇక్కడ నుంచి ఇంకో ఈ 4-5 వికెట్స్ కూడా తొందరగా తీసేసి లేదా వాళ్ళని ఎక్కువ స్కోరింగ్ చేయకుండా చేస్తే బాగుంటుంది. 177 కాబట్టి నేను అనుకున్న లెక్క ప్రకారం అండర్ 240 అంటే ఇంకొక 63 రన్స్ లోపల వాళ్ళని ప్యాకప్ చేయాల్సి ఓవర్స్ తర్వాత 183 for 5. సో ఈ లాస్ట్ 10 ఓవర్స్లో ఇంకో 5 వికెట్స్ని ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే 240 లోపల ప్యాకౌట్ చేయాలి అని అంటే రన్స్ కంటెంట్ చేస్తే సరిపోదు, వికెట్స్ కూడా కంపల్సరీ తీయాల్సి ఉంటుంది. సో వీలైనంత తొందరగా ఈ 60 రన్స్ కూడా రానివ్వకుండా అండర్ 240 ప్యాకప్ చేస్తే మన ఇండియాకి టీమ్ స్కోరింగ్ అనేది ఈజీ అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ఇండియా టు విన్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 41st ఓవర్. వాళ్ళు 187 for 5లో ఉన్నారు. that will make 188 for 5 after 41 overs. That was a fantastic catch by Jadeja. Pakistan score is 200 for 6. ఇంకో 4 వికెట్స్ తీయాలి లేదా 40 రన్స్ లోపల మనం ప్యాకప్ చేయాలి. నేను చెప్పాక 240 ఇస్ ద మ్యాక్సిమం టార్గెట్. మనం అంతకు మించి వాళ్ళకి స్కోర్ ఇవ్వకూడదు. సో 6th వికెట్ కూడా పడిపోయింది. సల్మాన్ ఆగా ఇస్ గాన్ ఫర్ 19 runs. ఈజ్ అవుట్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఫర్ కుల్దీప్ యాదవ్. ఇంతకుముందే ఒకటి క్యాచ్ అవుట్, ఇప్పుడే వాళ్ళకి ఎల్బిడబ్ల్యూ ఇచ్చాడు అంపైర్. వాళ్ళు డిఆర్ఎస్ తీసుకుంటారా? ఎస్, వాళ్ళ డెసిషన్ని ఛాలెంజ్ చేశారు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నౌ. దట్ లుక్స్ లైక్ ఎ ప్లమ్, క్లీన్ ప్లమ్. అది నో బ్యాట్ ఇన్వాల్వ్డ్ ఎట్ ఆల్. సో డైరెక్ట్ వికెట్స్ హిట్టింగే. సో పాకిస్తాన్ విల్ లూజ్ ద రివ్యూ ఆల్సో అండ్ ఇట్ విల్ బి 200 for 7. ఆల్రెడీ షాహిన్ షా ఆఫ్రిది తనంతలు తనే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే స్క్రీన్ పైన చూసుకోవడంతో అర్థమైపోయింది. ఇట్స్ గోనా బి క్లీన్ అవుట్. ఎస్ రివ్యూ ఆల్సో లాస్ట్. 200 for 7 పాకిస్తాన్. ఫెంటాస్టిక్ బౌలింగ్ బై కుల్దీప్ యాదవ్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. ఇందులో ఒక 10th ఓవర్ నుంచి 32nd 33rd ఓవర్ వరకు 22-23 ఓవర్లు స్లోగా ఆడినా మొత్తానికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటూ స్లోగా ఆడారు. కానీ వికెట్స్ పడలేదు. ఇప్పుడు పాట వికెట్లు పడ్డాయి. 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్, ఒకటి క్యాచ్, ఇప్పుడు ఒకటి ఎల్బిడబ్ల్యూ. ఈసారి ఒకవేళ వీలైతే మళ్ళీ కుల్దీప్ యాదవ్ ఇప్పుడు హ్యాట్రిక్ పడినాడు కాబట్టి ఈసారి మిస్ చేయకుండా ఉండాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సీమ్ షా టు ప్లే టు ఫేస్ ద హ్యాట్రిక్ బాల్. కమ్ ఆన్ లెట్స్ గెట్ ఇట్. 43 ఓవర్స్ అయిపోయేప్పటికీ 200 for 7. పార్టిసిపేషన్ మళ్ళీ మనకి మొన్న అక్షర్ పటేల్కి వచ్చినట్టే ఈరోజు కుల్దీప్ యాదవ్ కూడా మనకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాము. లక్కీలీ ఆ ఛాన్స్ రాలేదు. సో పాకిస్తాన్ స్కోర్ 200 for 7. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నా, 240 లోపల ప్యాకౌట్ చేయాలి వాళ్ళని. 240 ఈజ్ డెఫినెట్లీ ఈజీ టు చేస్. అంతకు మించి వెళ్ళినట్టయితే కొంచెం కష్టం. సో ఇప్పుడు 7 ఓవర్స్లో వాళ్ళకి 40 రన్స్ కంటే ఎక్కువ ఇవ్వకుండా చాలు. సో ఇంకా వికెట్స్ తీసేస్తే 210, 220 లోపల ప్యాకప్ చేస్తే ఇంకా హ్యాపీ. బట్ 240 ఇస్ ద మ్యాక్సిమం స్కోర్ వీ షుడ్ ఎక్స్పెక్ట్. 48 ఓవర్లు ఉన్నాము. పాకిస్తాన్ స్కోర్ 224 for 8.
ఇప్పటిదాకా కాసేపు ఇన్స్టా లైవ్లో మన వాళ్ళని పలకరించాను. సో మన కొంతమంది దాదాపు ఒక 135 మెంబర్స్ దాకా వచ్చి జాయిన్ అయ్యారు. సో ఎవ్రీవన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఇట్. సో ఇట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ వైబ్ హియర్. నేను అన్నట్టుగానే 240 లోపలనే ప్యాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతకుముందే 8th వికెట్ పడింది. సో ఖుష్దిల్ షా ఒకడే ఉన్నాడు. సో హారిస్ రౌఫ్ ఈస్ ప్లేయింగ్ ఆన్ 0 ఫ్రమ్ ఫేసింగ్ 2 బాల్స్. సరిగ్గా 14 బాల్స్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ద పాకిస్తాన్ ఇన్నింగ్స్. నేను అన్న టార్గెట్ ప్రకారం 240 లోపల అయిపోయిందంటే 14 రన్సే ఉంది. వాళ్ళు 226 for 8. సో వాళ్ళు 240 లోపల మనం ప్యాకప్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఇండియన్స్ ఫీల్ కాన్ఫిడెంట్ టు చేజ్ దాట్. సో హోప్ఫుల్లీ మనం ఆ 240 లోపల ప్యాకప్ చేయాలి. ఫస్ట్ ఓవర్ నుంచి అదే మాట అయిపోయింది. 240 అని 240 లోపల ప్యాకౌట్ చేయాలి. 226 మొన్న బంగ్లాదేశ్తో స్కోర్ చూసుకుంటే 228 క్లోజ్ అవుట్ చేసాం. 229 మనకి టార్గెట్ ఉండింది. ఈసారి 240కి మించకుండా మన టార్గెట్ ఉంటే బాగుంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద సేమ్. 59th ఓవర్ షమీ వేస్తున్నాడు. సో ఇంకా అంటే షమీ లాస్ట్ ఓవర్ అనమాట. 8th ఓవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్నింగ్స్. ఇప్పటిదాకా షమీకి ఐసీసీ ఈవెంట్స్లో వికెట్స్ ఆక్రమణ లేదు. వికెట్ ఏమైనా వస్తుంది అనుకున్నా. మొత్తానికైతే ఇంతకుముందు ఒక వాళ్ళు సింగిల్ తీసుకోకుండా కొంచెం మిస్టేక్ చేశాడు అనుకున్నాను. మొత్తానికైతే ఒక 6 కొట్టేసి అది మిస్టేక్ కాదని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. షమీకి నెక్స్ట్ 5 balls గొప్ప వికెట్ అని వస్తే సో హీ విల్ నాట్ గో వికెట్ లెస్ ఇన్ దిస్ పర్టికులర్ మ్యాచ్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 49th ఓవర్. కెన్ షమీ గెట్ ఎ వికెట్? నో, షమీ కుడ్ నాట్ గెట్ ఎ వికెట్. రాకపోయినా కనీసం మనకి రన్అట్ వచ్చింది. 241 for 9. ఇంకొక వికెటే ఉంది. ఖుష్దిల్ షా ఈస్ ఆన్ స్ట్రైక్ రైట్ నౌ. సో హోప్ఫుల్లీ మనం వీలైనంత తొందరగా ఎక్కువ రన్స్ కొట్టనివ్వకపోతే బాగుంటుంది. 2 డస్ట్ హిట్టర్స్ వచ్చాయి లాస్ట్ ఓవర్లో. దానివల్ల వాళ్ళ స్కోర్ 240 క్రాస్ అయిపోయింది. సో ఎంత తక్కువ స్కోర్ వీలైతే అంత తక్కువకి ప్యాకప్ చేస్తే బాగుంటుంది. ఓన్లీ 1 more వికెట్ లెఫ్ట్. హోప్ఫుల్లీ మనకి మన రాణాబాయ్ హర్షిత్ రాణా మంచి వేసి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. లాస్ట్ ఇంకొక 3 balls మాత్రమే మీకు ఉన్నాయి. షుడ్ బి టేకెన్, షుడ్ బి టేకెన్, షుడ్ బి టేకెన్, షుడ్ బి టేకెన్. That's a beautiful catch and their score is 241 only. 241 all out. Beautiful bowling by Harshit Rana. Bowling by Harshit Rana. 8 overs లో కేవలం 30 runs మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. నేను అన్నట్టు 240 కాకపోయినా 241కి ఒక్క రన్ ఎక్స్ట్రా కొట్టారు వాళ్ళు. సో మన వాళ్ళు 242 ఈజ్ ద టార్గెట్. సో హోప్ఫుల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు చేజ్ ఇట్ డౌన్ వెరీ ఈజీలీ. మరీ అంత ఈజీ కాకపోయినా కష్టంగానైతే ఉండకూడదు. సో ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. 2 overs అయ్యేప్పటికీ ఇండియా టీమ్ స్కోర్ 12 for no loss. సో రోహిత్ శర్మ యాజ్ యూజువల్ ఒక 4 ఒక 6 కొట్టాడు. సో మంచి ఫామ్లో సూపర్ ఫామ్లో కనిపిస్తున్నాడు. శుభ్మన్ గిల్ మంచిగా తన ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో 2.1 ఓవర్స్లో ఇట్స్ 12 for no loss and it's a 4. That's 16 for no loss. ఈసారి గిల్ కూడా ఫామ్లోకి వచ్చి తన కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు సూపర్బ్గా. 5 balls 4 runs. ఇండియన్ టీమ్ స్కోర్ 16 for no loss. మ్యాచ్కి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు, మన లోకేష్ బాబు వచ్చాడు, సుకుమార్ వచ్చాడు. సో వీళ్ళందరినీ కూడా మా వాడు చూసి వచ్చాడు. ఎందుకంటే వాడు ఈ ఐసీసీది అది వేసుకున్నాడు కాబట్టి, ట్యాగ్ వేసుకున్నాడు కాబట్టి హీ కెన్ గో ఎనీవేర్. సో అటు ఇటు మొత్తం అందరినీ తిరిగేసి వచ్చాడు. మాకు మాత్రం ఛాన్స్ లేదు. సో మేమైతే ఓన్లీ ఫొటోస్లో చూశాను. మొత్తానికి మా వాడు వెళ్ళి రవిశాస్త్రి తోటి, సునీల్ గవాస్కర్ తోటి, వకార్ యూనిస్తో వీళ్ళందరితో ఫోటోలు కూడా దిగేసి వచ్చాడు. సో లక్కీ యూ. కాకపోతే ఈరోజు నువ్వు స్కోరింగ్ చేయట్లేదు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నావు. మావాడు మామూలుగా స్కోరింగ్ చేస్తాడు. సో ఈరోజు స్కోరింగ్ చేయకుండా ఎంజాయ్ చేయడం కోసమే. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ది మ్యారేజ్ డే. ఈరోజు మ్యారేజ్ డే అయినా సరే వాళ్ళ వైఫ్తో కాకుండా తనకు బాగా ఇష్టమైన క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. అది కూడా స్కోరింగ్ చేయకుండా డైరెక్ట్ లైవ్ చూస్తున్నాడు. సో లెట్స్ హోప్ ఇండియా విన్స్ ద మ్యాచ్ అండ్ మీ మ్యారేజ్ డేకి గిఫ్ట్ కూడా ఇండియన్ టీమ్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. Gill is on strike. India is 16 for no loss. And that's a beautiful shot. That's a boundary. Makes it 20 for no loss. That's a big shot, big shot, big shot. Okay, that's a boundary. Last ball of the 5th over. Oh! Sharma got clean ball. Virat Kohli stepping onto the crease right now.
and it's the Virat Kohli's chance to prove his worth and make it happen today. ఎందుకంటే India's score is 31 for 1. Now it has opportunity for the Kohli to score his runs today. Let's hope Kohli will come to the party. అవుట్ అయిపోయిన తర్వాత 4 డాట్ బాల్స్ పడ్డాయి. రోహిత్ శర్మ ఉన్నాడంటే ఉనికిస్తాడు ఉన్నంతసేపు. ఇప్పుడు కూడా 15 బాల్స్లోనే 20 రన్స్ కొట్టాడు. సో హోప్ఫుల్లీ గిల్ అండ్ విరాట్ కోహ్లీ విల్ ప్లే వెల్. సో ఈ ట్రికీ పీరియడ్ ఇంకొక 1-2 ఓవర్స్ మనం ప్రాపర్గా ఆడామంటే మళ్ళీ మన వైపు వస్తుంది. సో 70 ఇప్పుడు 70 ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. పవర్ ప్లే స్కోరు మేబీ 50 to 60 మధ్యలో అవుతుందేమో. హోప్ఫుల్లీ లెట్స్ సీ. శుభ్మన్ గిల్ స్లో డౌన్ అవ్వకుండా ఫాస్ట్గా ఆడేస్తే బాగుంటుంది. Yes, that's a good shot. Yes, that's a boundary. That's a beautiful shot. That's another boundary by Shubman Gill. Shubman Gill కూడా మళ్ళీ తన ఫామ్ని చూపించేస్తున్నాడు. Yes, that's another boundary. Shubman Gill is on 29. Indian team score is 57. That's a great shot. That's a boundary. ఓవర్స్ తర్వాత 63 for 1. 10 ఓవర్స్కి 70 వస్తాయన్న. సో ఎగ్జాక్ట్ 7 రన్ రేట్లో ఉన్నాము. ఈ నెక్స్ట్ ఓవర్లో 7 రన్స్ కొట్టారంటే మన ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్. సో రోహిత్ శర్మ లేకపోయినా గిల్ అయితే అది ఏమాత్రం మిస్ అవ్వనీయకుండా చేస్తున్నాడు. సో సేమ్ అదే 7 రన్ రేట్తో కొడుతున్నాడు. సో లెట్స్ హోప్ ఇండియా విల్ కంటిన్యూ ద సేమ్ విన్నింగ్ మొమెంటమ్. ప్రెడిక్షన్ 70 ఉండే, 9 ఓవర్స్ వరకు పర్ఫెక్ట్గా వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఓవర్లో ఒక రన్నే వచ్చింది. విరాట్ కోహ్లీ 4 డాట్ బాల్స్ ఆడాడు, ఒక సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. కాకపోతే మనకి ఏం తొందర లేదు, టెన్షన్ లేదు. లెస్ దెన్ 5 రిక్వైర్డ్ రన్ రేట్. సో ఆల్రెడీ వీఆర్ గోయింగ్ ఎట్ 6.4 రన్ రేట్. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. సో లెట్స్ హోప్ దట్ వికెట్స్ పడకుండా ఇంకొక 10-15 ఓవర్స్ వరకు కంటిన్యూ చేశారంటే ఖచ్చితంగా మన గేమ్ అనేది మనదే అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ఇండియాస్ విన్. దాట్స్ 14,003 runs of Virat Kohli. So Virat Kohli, the absolute GOAT in one-day international format. Last ball of the 13th over. Virat Kohli is on 18. He has already scored 14,000 runs in one-day international cricket. And that's a boundary! 3 ఓవర్లలో 84 for 1. విరాట్ కోహ్లీ on 22 from 20 balls. మళ్ళీ సూపర్ టచ్లో కనిపిస్తున్నాడు. 14,000 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో విరాట్ కోహ్లీ అవుట్ ఆఫ్ ఫామ్ ఉంటే పాకిస్తాన్ టీంని పిలవాలి, మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాడేమో. మళ్ళీ మనకి వింటేజ్ విరాట్ అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో రోహిత్ శర్మ అవుట్ అయిపోయినా సరే మనకి వింటేజ్ విరాట్ కనుక వచ్చేటైతే అంతకు మించి ఇంకా మనకి ఎలాంటి కోరిక లేదు. ఇట్స్ ఫెంటాస్టిక్ టు సీ హిమ్. 84 for 1. ఇట్స్ వెరీ ఈజీ. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 42 ఓవర్స్లో 242 రన్స్ కొట్టి చేసేసాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. That was clean ball. Unfortunately, Shubman Gill got out for 46 out of 52 balls. Out of 25 overs, 126 for 2. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా అయితే కొట్టట్లేదు, కానీ కొంచెం స్లో డౌన్ అయినా సరే దే ఆర్ ట్రయింగ్ టు లే అ ప్లాట్ఫామ్ ప్రాపర్లీ. సో వికెట్స్ కోల్పోకుండా ఉండడం కోసం. సో ఇట్స్ గుడ్ థింగ్. సో వీళ్ళైతే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే కొంచెం స్లో డౌన్ అయ్యి స్లోగా ఆడుతున్నారు. హోప్ఫుల్లీ ఇంకా కొంచెం టెంపో పెంచితే బాగుంటుంది. 30 ఓవర్స్ తర్వాతనైనా టెంపో పెంచి కొంచెం ఫాస్ట్గా ఆడితే బాగుంటుంది. 42లో అవ్వకపోవచ్చు, బట్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. సూపర్ షాట్ బై విరాట్ కోహ్లీ. ఇట్స్ హిస్ 50 runs. He's a very big fan of Virat Kohli. तो Only came आपको to see watch. आपको कैसा लगा आज? Oh, superb. So but slowly खेल रहा है, फिर कोई प्रॉब्लम नहीं है. नहीं, according to the situation he's playing. Exactly. So he's This is playing as this per is the beauty- situation. This is the beauty of Virat Kohli. That's why it is called he is called as chase master. No, not only me, entire my family is a big fan of Virat Kohli. So he is actually from Pakistan. He's a big supporter for Pakistan, but he's a big fan of Virat Kohli. That is the speciality of Virat Kohli. And So I'm cricket really fans enjoying ఉన్నంత వరకు his commentary throughout the match. This is really awesome. this is my second this thing, because the first one is already finished. My camera battery is already finished. Okay. My mobile battery is also about to finish, because ఇక్కడ మనకి they are not allowing the power bank అన్నమాట. అందువల్ల కెమెరా తీసుకున్న కెమెరా బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్ బ్యాటరీతో యూస్ చేస్తున్నా. సో లెట్స్ హోప్ ఇండియా విన్స్ ఇట్. సో మై ప్రెడిక్షన్ వాస్ 42, but maybe 44, 45, 46 कभी भी हो सकता है. But everyone is aware that it's India is going to win the match now. ఒక ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, వెంటనే దాని తర్వాత కెమెరాలోకి వెళ్ళాను, కెమెరాలో కూడా బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఫోన్లోకి వచ్చా, బ్యాకప్ ఫోన్ తీసుకొచ్చా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, దీంట్లో ఉండే ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏవి మిస్ చేయకూడదు అని చెప్పేసి అన్ని రికార్డ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడే సూపర్ షాట్ కొట్టాడు శ్రేయస్ అయ్యర్. సో హీఈస్ ఆన్ 21. Indian team score is 154 for 2 after 29.2 overs. Back-to-back boundaries by Shreyas Iyer. Shreyas Iyer moves on to 25.
ఇప్పటిదాకా టుక్ 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 ఆడింది చాలు, ఇక నుంచి నా పవర్ ఏంటో చూపిస్తానట్టు ఆడుతున్నాడు శ్రేయస్ అయ్యర్ కూడా. సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 30th ఓవర్. ఇండియన్ టీమ్ స్కోర్ ఇస్ 158 for 2. వావ్, దట్స్ ఎ క్యాచ్ డ్రాప్. ఓవర్స్ పూర్తయ్యేపటికి ఇండియన్ టీమ్ స్కోర్ ఇస్ 160 for 2. కేవలం 82 రన్స్ కావాలి ఇంకా. సో నేను అడిగిన టార్గెట్ ప్రకారం, నేను అనుకున్న టార్గెట్ ప్రకారం ఇంకా 12 ఓవర్స్ లో కంప్లీట్ చేయాలి. 12 ఓవర్స్ లో కాకపోతే 13, 14, 15 ఎప్పుడైనా మనం టార్గెట్ అయితే పూర్తి చేసి వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 32nd ఓవర్. That's a single. It's 175 for 2 after 32 overs. మ్యాచ్ స్టార్ట్ అయ్యేప్పటికి 50-50 అన్నట్టుండే ఇండియన్ అండ్ పాకిస్తానీ సపోర్టర్స్. ఇప్పుడు ఒక్క పాకిస్తానీ సపోర్టర్ కూడా కనిపించట్లేదు. అందరూ ఆల్రెడీ కామ్ అయిపోయారు లేదా వెళ్ళిపోయారు. ఎందుకనంటే వాళ్ళకి అర్థమైపోయింది మ్యాచ్ వాళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయిందని. సో దీంతో పాకిస్తాన్ వెళ్ళి bye bye from this tournament and India will be heading into the semi-finals. Virat Kohli looks in a good form today. He moves on to 66 today. Everyone is enjoying it. Everyone. Indian team score is 177 for 2. 63 more runs required. 63 పరుగులు మాత్రమే కావాలి. 17 ఓవర్లు ఉన్నాయి. ఓవర్కి 4 రన్స్ కంటే కూడా తక్కువ రన్ రేట్ రిక్వైర్డ్ అది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ విన్ ఫర్ ఇండియా. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన 42 ఓవర్స్ లో అవుతుందా, ఎప్పటివరకు మనం ఇండియా టీం గెలుస్తుందని చూద్దాం. 35 ఓవర్స్ పూర్తయ్యేపటికి ఇండియన్ టీమ్ స్కోర్ వచ్చి 189 for 2. కేవలం 53 రన్స్ మాత్రమే కావాలి. విరాట్ కోహ్లీ is playing on 72. So it's a very 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 good phase of cricket for India. సో ఖచ్చితంగా 99.9999% ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే క్రికెట్ లో ఏదైనా సాధ్యమే కాబట్టి 100% అనడానికి లేదు. బట్ ఇండియా is winning it. అది 42 లోనా 43 లోనా 44 ఓవర్స్ లోనా అనేది చూద్దాం. Virat Kohli is on 75 already. So we are all waiting for something. Virat Kohli special. That's another boundary. It's a 79. Moves on to 79. Indian team score is 194 for 2. That's a 100-run partnership between Virat Kohli and Shreyas Iyer. Superb. Indian team score is 200 for 2. Last over idi. అందుకే కొంచెం స్లోగా ఆడుతున్నారు. He is the best bowler of Pakistani team. Yes! That's the half century of Shreyas Iyer. Boundary by Shreyas Iyer. That makes our Indian team score 214 for 2. And that's been caught. Unfortunate dismissal of Shreyas Iyer. It's 214 for 3. First ball of 39th over. Hardik Pandya to face his first ball. That's a single. Indian team score is 215 for 3. ఫస్ట్ టైం అనుకుంటా హార్దిక్ పాండ్యా బౌండరీ కొడితే మెచ్చుకోవాల్సింది పోయి అందరు తిడుతున్నారు. ఓ మళ్ళీ ఇంకో బిగ్ షాట్కి వెళ్ళాడు. ఓ మై గాడ్, దట్స్ అనదర్ 2 runs. అక్కడ విరాట్ కోహ్లీది సెంచరీ అయ్యే అవకాశం కూడా లేకుండా చేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. స్టేడియంలో చూశాను హార్దిక్ పాండ్యాని తిట్టేటప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కోహ్లీ హార్దిక్ పాండ్యాని అందరు తిడుతున్నారు పెద్ద షాట్లు కొడుతుంటే. డాట్ బాల్ వస్తే అందరూ మెచ్చుకుంటున్నారు. అది పరిస్థితి. హార్దిక్ పాండ్యా రావాల్సిందే కాదు, ఆయన పెద్ద షాట్ కొడితే తిడుతున్నారు. డాట్ బాల్ అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీవన్ వాంట్స్ టు సీ విరాట్ కోహ్లీ సెంచరీ కాబట్టి. సింగిల్ కాకుండా 2 runs తీసుకున్నాడు, 4 runs కొడుతున్నాడు. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ మొత్తానికి అయితే స్ట్రైక్లోకి వచ్చాడు. ఎవ్రీవన్ ఈజ్ నౌ ఎంజాయింగ్. విరాట్ ఈజ్ ఆన్ 85. సో ఇంకా కేవలం మనకి 20 runs కావాలి. అండ్ విరాట్ నీడ్స్ 15 runs ఫర్ హిస్ సెంచరీ. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ విరాట్ కోహ్లీ సెంచరీ. ఇప్పుడే హార్దిక్ పాండ్యా అవుట్ అయితే అందరు చప్పట్లు కొడుతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి ఒక ఇండియన్ టీం ప్లేయర్కి రావడం చాలా 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 దారుణం. అతను రన్స్ కొడితే అందరు అరుస్తున్నారు వద్దని. ఇండియన్ సపోర్టర్సే వద్దంటున్నారు. దిస్ ఈస్ రియలీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. హార్దిక్ పాండ్యా షుడ్ నాట్ హ్యావ్ కమ్ టుడే. Requires 12 and Virat also requires only 12 runs to his century. Can he make it? Yes, 10 in 10 now. Virat Kohli requires only 10 runs and India also require only 10 runs to win. Oh, that's a wide ball. మొదటిసారి ఇండియన్ టీమ్ కి రన్స్ వస్తుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వకుండా బాధపడుతున్నారు. That's a huge shot. Can he make it? Okay, he will make 2 runs. He will move on to 92 now. Virat Kohli is on 92. మనకి ఇండియన్ టీమ్ స్కోర్ కావాల్సింది only 7 more runs. That's another 2 runs. He moves on to 94 now. ఆయనకి 6 runs కావాలి. ఇండియా టీమ్ కి కేవలం 5 runs కావాలి. V1 sixer. Okay, that's a single. Yes.
Virat moves on to 95. We just need only 4 runs to win now. Virat is on 95. ప్రతి ఒక్కరు బిగ్ షాట్ కోసం ట్రై చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, దట్స్ 96. ఓ రన్ తీసుకున్నాడు. 3 more runs to win and nudged for a single. Virat Kohli requires only a boundary, 4 runs for his century, and India needs only 2 runs to win. Hey, Kohli! Yeah! Hey, 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 hey! Virat century! India won the match! Hey, 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 hey! Bhajan, Virat Kohli century! They are all Pakistan supporters, but they all love Virat Kohli. Kohli King! King Kohli, the chase master. వీళ్ళు పాకిస్తాన్ సపోర్టర్స్ అయినా సరే దే ఆల్ లవ్ విరాట్ కోహ్లీ అండ్ కింగ్ కోహ్లీ ద చేస్ మాస్టర్. Because of Kohli only. yes, so ఈ రోజు 100 runs, exact 100 and 242 in the 42nd over, 42 overs. Palm is not the journalist. yeah, my predictions are 100% right today. I said 240, 241, 42 overs, 42 overs finish. Fantastic. Okay, good. Well good, well played, and good luck, tough luck for Pakistan. All the best India. All the best Till India. final. Yeah. Thank you. Bye. What a match, what a match, what a match, what a win. Asal Virat Kohli, what a superb planning, superb century. First time హార్దిక్ పాండ్యాని తిట్టనోడు ఎవరు లేడు. రన్స్ కొడుతుంటే తిట్టారు, ఎందుకంటే అందరూ ఈవెన్ పాకిస్తానీ ప్లేయర్స్ అందరూ కూడా ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఎవ్రీవన్ వర్ వెయిటింగ్ ఫర్ విరాట్ కోహ్లీ సెంచరీ. అలాంటిది విరాట్ కోహ్లీ సెంచరీ చూసాము, 14,000 రన్స్ అయిపోయాయి. హీ ఈజ్ ఇన్ సూపర్ టచ్ అగైన్. సో ఎప్పుడైనా విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోతే పాకిస్తాన్ పిలిపించేద్దాం, ఫామ్ లోకి వచ్చేస్తాడు. నా గొంతు కూడా పోయింది, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇండియా వన్ ద మ్యాచ్ అండ్ విరాట్ కోహ్లీ మేడ్ హిస్ సెంచరీ. ఇట్స్ ఏ కమ్బ్యాక్ హిస్టరీ. ఎందుకంటే రోహిత్ శర్మ ఆల్రెడీ ఫామ్ లోకి వచ్చాడు, ఇప్పుడు విరాట్ కూడా సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. సూపర్ విన్ ఫర్ ఇండియా అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇండియా లిఫ్టింగ్ ద కప్. ఆల్రెడీ మనం సెమీఫైనల్ క్వాలిఫై అయిపోయాము. లెట్స్ హోప్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్స్ యాజ్ వెల్ అండ్ విన్ ద ట్రోఫీ. ఇండియా 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 ఈరోజు మన ఇండియన్ టీం గెలిచింది. సో ఎలా అయితే మేము ఎక్స్పెక్ట్ చేసానో ఎగ్జాక్ట్ నా ప్రొడిక్షన్స్ అన్ని 100% కరెక్ట్ అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. విరాట్ కోహ్లీ సెంచరీ కూడా చూసాము. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఐ హావ్ విట్నెస్. నేను ఆల్రెడీ ఒకసారి 2022 అక్టోబర్లో చూడాల్సిన మ్యాచ్ మిస్ అయిపోయాను, బట్ ఈసారి మిస్ అవ్వలేదు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మ్యాచ్, ఫెంటాస్టిక్ విరాట్ కోహ్లీ సెంచరీ. ఐ హావ్ లవ్డ్ ఇట్, ఎంజాయ్డ్ ఇట్. మీరందరూ కూడా నా బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. మూడు ఫోన్లు వాడాల్సి వచ్చింది. ఒక ఫోన్ అయిపోయింది, డెడ్ అయిపోయింది బ్యాటరీ. ఆ తర్వాత ఒక కెమెరా తీసుకున్నా, అది కూడా కంప్లీట్ బ్యాటరీ అయిపోయింది. 3వ ఫోన్లో రికార్డ్ చేసి ఎవ్రీథింగ్ అప్లోడింగ్ ఇట్. చూసి నా ఎగ్జైట్మెంట్ చూసి మీకు కూడా అర్థమై ఉంటుంది. ఐ హావ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ దిస్ మ్యాచ్. ఫెంటాస్టిక్ విన్ ఫర్ ఇండియా అండ్ ఇట్స్ ఎ కంబ్యాక్ మ్యాచ్ ఫర్ విరాట్ కోహ్లీ, ద కింగ్ కోహ్లీ, ద చేస్ మాస్టర్. ఫెంటాస్టిక్ మ్యాచ్. గుడ్ లక్ ఫర్ టీమ్ ఇండియా టు విన్ ద కప్. ఓకే గైస్, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. నుంచో వెయిట్ చేస్తున్నారు, అది వాళ్ళు అయిపోయింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇండియా గెలిచింది. ఇక్కడ మన క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క స్పందన తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈ మ్యాచ్ చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ మ్యాచ్, అల్టిమేట్ మ్యాచ్. ఇండియా అని చెప్పేసి అని అరుస్తూ ఉన్నాము, నా గొంతు కూడా పోయింది. సో ఎందుకంటే నేను అంటే ఐ బీన్ ఎ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో అందుకని నేను ప్రపంచం మొత్తం వెస్టిండీస్లో ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచేది చూశాను. ఆ తర్వాత అంతకుముందు శ్రీలంకలో ఏషియా కప్ గెలిచేది చూశాను, దుబాయ్లో చూశాను. ఆ తర్వాత మనం కొన్ని మ్యాచెస్ ఓడిపోయాం, ఇండియాలో ఫైనల్స్ ఓడిపోవడం కూడా చూశాను. సో చాలా చూశాను. యాక్చువల్గా విరాట్ కోహ్లీ దాదాపు 3.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీ తర్వాత గత 11 సెంచరీల్లో నేను 10 సెంచరీలు చూశాను. అంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్కి నేను వెళ్తున్నాను అనమాట. సో ఆయన అలా చూడడం అనేది ఇట్ హెస్ బికమ్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో ఐ బీన్ వాచింగ్ ఇట్. సో ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండియా టు విన్ ద కప్. ఎందుకంటే ఫైనల్స్లోకి ఎట్లాగో వెళ్తుంది, కప్ కూడా గెలవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, దీస్ టూ ఆర్ హ్యూజ్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో వాళ్ళు రిటైర్ అవ్వడానికంటే ముందు వాళ్ళకి వన్ డే ఇంటర్నేషనల్స్లో కూడా ఒక కప్ అనేది, ఒక ఐసీసీ కప్ అనేది ఉంటే, సో దట్ విల్ బి ఎ
వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. సో అందుకోసమే ఈరోజు ఎట్లా గెలుస్తామని తెలుసు. అసలు యాక్చువల్గా మీరు నమ్మరు, ఈరోజు 240లో ఆల్అౌట్ అయిపోతున్నాను అన్న, పాకిస్తాన్ 241కి అయింది. 42 ఓవర్స్లో ఇండియా గెలుస్తుందని చెప్పాను. నా బ్లాగింగ్ ఆల్రెడీ నేను ఐఎమ్ ఏ బ్లాగర్, ఐఎమ్ ఏ వరల్డ్ ట్రావెలర్. సో నేను ఆ బ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను 42 ఓవర్స్ అని. 42.3 ఓవర్స్లో గెలిచింది. దాంట్లో ఐసింగ్ అండ్ ద కేక్ లాగా విరాట్ కోహ్లీ సెంచరీ. ఫెంటాస్టిక్ మ్యాచ్. సో యాజ్ ఏ ఇండియన్ క్రికెట్ లవర్ మనకు అది చూస్తున్నామంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఐమ్ సెయింగ్ ఇండియా, వెల్ ప్లేడ్ ఇండియా.